మెదక్ జిల్లాలో సినిమా సీన్ను తలపించేలా ఒక సంఘటన జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ నవ దంపతుల జీవితం 2 రోజులకే ఊహించని మలుపు తిరిగింది. పోలీసుల సాక్షిగా భర్తతోనే ఉంటానని చెప్పి అత్తారింట్లో అడుగుపెట్టిన నవవధువును ఆమె కన్నవారే కిడ్నాప్ చేశారు. ఏకంగా 4 కార్లలో వచ్చి అడ్డుపడిన అత్తను కూడా కిందకు తోసేసి పెళ్లి కూతుర్ని బలవంతంగా ఎత్తుకెళ్లారు. కులాంతర వివాహమే ఇందుకు కారణమని సమాచారం అందింది. పాపన్నపేట మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యల్లాపూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు, కౌడిపల్లి మండలం సలాబత్పూర్కు చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల కులాలు వేరు కావడంతో వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఈ నెల 6వ తేదీన ఈ ప్రేమ జంట పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకుంది. పెళ్లైన వెంటనే రక్షణ కోసం పాపన్నపేట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తాము మేజర్లమని, ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకున్నామని పోలీసులకు వివరించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు కూడా ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో అమ్మాయి కన్నవారి వైపు కాకుండా కట్టుకున్న భర్తతోనే ఉంటానని పోలీసుల సమక్షంలోనే తెగేసి చెప్పేసింది. దీంతో పోలీసులు సదరు అమ్మాయిని భర్తతో పాటు అత్తగారింటికి పంపించేశారు. కానీ కన్న కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడాన్ని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా కూతుర్ని వెనక్కి తీసుకురావాలని ఒక పక్కా ప్లాన్ వేశారు. దాడి చేసేసరికి నన్ను, నా కోడలను, నా కొడుకులను అందరిని కొట్టి తీసుకొని పోయిండు వాడు. ఆ రోజు ఏం చేసిండు? ఆ రోజు మరి బిడ్డను అదుపులో పెట్టుకొని ఉండే తెలిసేవాడు. పోలీస్ స్టేషన్ లో పోయావు. ఆ రోజు ఏం చేసినావు? నేను అన్న ఆడోళ్ళు మొగలు ఉన్నంతకి ఎట్లా మొగలు లేరు, ఆడోళ్ళమే ఉన్నాం ఎట్లా ప్రెగ్నెంట్ అని చెప్పినా కానీ నువ్వు కేసు బండిగా కట్టి నువ్వు కేసు మంచం మీద పిల్ల రాలే ఏడ్చింది. అట్లనే గుంజుకోపోయి ఇట్లా పరిస్థితి ఏంటి? మమ్మల్ని కాళ్ళు. పెళ్లైన 2 రోజులకే బుధవారం మధ్యాహ్నం అబ్బాయి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఏకంగా 4 కార్లలో యల్లాపూర్ గ్రామానికి వచ్చారు. అబ్బాయి ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అబ్బాయి తల్లి శ్యామల వారిని ప్రాధేయపడుతూ అడ్డుకోబోయింది. ఆమెను విచక్షణారహితంగా పక్కకు తోసేశారు. వాళ్ళ అమ్మాయిని కారులో బలవంతంగా ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లాస్య మా మరిది ప్రణయ్ ఆయన పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి చేసుకుంటే వచ్చిర్రు, అందరు మొగోళ్ళు వచ్చి దాడి చేసిర్రు మా పైకి. మేమిద్దరం డోర్ నెట్టినా కానీ వాళ్ళందరూ కలిసి డోర్ నెట్టి మమ్మల్ని ఇట్లా గొంతు పట్టి విసికిండు. కడుపులో ఇట్లా నేను ప్రెగ్నెంట్ ఉన్నా కానీ కడుపులో తన్ని ఆమె లాక్కెళ్ళి పోయిర్రు, జుట్టు పట్టుకొని లాక్కెని వెళ్ళిర్రు. ఈ దారుణం పైన అబ్బాయి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని వెంటనే భర్తకు అప్పగించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మా యల్లాపూర్ అంటే నా పేరు ప్రణయ్, సలవత్పూర్ చెందిన గౌతమి అని మేము ఇద్దరం 2-3 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నాం. వాళ్ళ ఇంట్లో ఒక 2-3 నెలల క్రితం చెప్పినాం వాళ్ళ అమ్మకి, వాళ్ళ అక్కకి. వాళ్ళు ఒప్పుకోకపోతే అమ్మాయి నేను వాళ్ళ ఇంటికి ఉండను, నేను వచ్చేస్తా అంటే వచ్చేసింది. పాపన్నపేట దగ్గర పెళ్లి చేసుకున్నాం. పాపన్నపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎస్ఐ సార్ 2 కుటుంబాల వాళ్ళని పిలిపించిండు, మాట్లాడిండు. అమ్మాయి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నతో వెళ్ళాను, నాతో వస్తా అని చెప్పింది. మాతో మా ఇంటికి వచ్చింది. నిన్న సడన్ గా వాళ్ళ ఇంట్లో అందరూ ఒక 30 మంది వచ్చి మా అమ్మ మా వదిన అందరిని దాడి చేసి వాళ్ళని నూకేసుకుంటూ వెళ్ళిపోయి అమ్మాయిని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. ఆ సీసీ కెమెరా రికార్డ్ అయితే తీసుకొని ఎస్ఐ సార్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినాము. ఈవినింగ్ వరకు మీకు అప్డేట్ చేస్తున్నారు, అప్డేట్ ఏం రాలేదు. ఇలా మార్నింగ్ చేస్తా అన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. అందుకోసం ఇంకా వెయిట్ చేస్తున్నాము.